చేసాము. సంక్రాంతి సంబరాలు నిన్నటి నుండి స్టార్ట్ చేసాము. ముగ్గుల పోటీతో ప్రారంభించాము. అందరూ వచ్చారు, రకరకాల ముగ్గులతో మమ్మల్ని అలరించారు. దాని తర్వాత ఇవాళ మేము భోగి మంటతో స్టార్ట్ చేసాము. దీని తర్వాత పిల్లలకి భోగిపల్లి వేయడం ఉంటుంది. అలాగే మీరు చూసినట్లయితే బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేసాము. అన్ని కొండపల్లి బొమ్మలతో పెట్టి ట్రెడిషనల్గా అలాగే పెట్టాము. ఆవు పిడకలు తయారు చేసాము. రోజు కూడా మేము ఇక్కడ గత నెల రోజులుగా ఈ ప్రాంగణాన్ని మేము రోజు ఆవు పేడతోనే శుభ్రం చేస్తున్నాము. ఆవు జల్లితోనే చేస్తున్నాము. మొత్తం ఇక్కడ గోమాతల్ని పూజించుకోవడం కూడా జరుగుతుంది. మేము బసవన్న, హరిదాసులు, సంక్రాంతి అంటే ఎలా ఉంటుందని చెప్పి మనం చిన్నప్పటి నుండి మేము విన్నాను, అలాగే మేము చేసుకుంటున్నాను. నాది ఇక్కడే అండి, నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. బట్ నాతో పాటు ఈ పండుగ చూడడం కోసం నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ సంవత్సరం మీ ఊర్లో ఏం జరుగుతుందో చూడాల్సిందే అని చెప్పి ఈ సంవత్సరం నాతో పాటు అందరూ వచ్చారు. ఈ హరిదాసులు నామస్మరణలతో కానీ దేవుడు నామస్మరణలతో 3 రోజులు ఇలానే ఉంటాం మేము. ఎలా అనిపిస్తుంది అక్కడ రోజు బిజీ లైఫ్, ఇక్కడ వచ్చేసరికి ఎలా అనిపిస్తుంది? చాలా ప్రశాంతంగా ఉందండి. అందరితో కలిపి కూర్చొని అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ని కలుసుకొని అందరూ కలిసి తింటూ కలిసి కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఇక్కడ ఉంటున్నాం మేము. చాలా సంతోషంగా ఉంది అది మాకు. ఉన్నారు స్వామి, ఏ విధంగా ఫీల్ అవుతారు, ఏంటి, ఎలా ఉన్నారు? ఈ ధనువు మాసం వచ్చిందంటే చాలండి, ప్రతి ఇంటింట్లో కూడా గొబ్బెమ్మలతోటి, పూలమాలతోటి, డూడు బసవనాలతోటి, మన హరిదాసుల యొక్క నామస్మరణంతో పల్లెసీమల్లా ఉంటుంది ఈ యొక్క పట్టుసీమ. ఈ యొక్క పట్టణము ఈరోజు ఒక పల్లెగా మారిపోయింది. ఎంతో మంది కూడా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు ఇటువంటి సాంప్రదాయ కళారూపాలు చూసి. మన భారతదేశంలో ఇంత సాంప్రదాయం ఉంది, అది ఎక్కడో లేదండి, ఏలూరులోనే ఉంది కనిపిస్తుంది. భోగి మంటలతోటి, హరినామ సంకీర్తనంతో, మరి చక్కగా వాయిద్యాలతోటి, రామనామ సంకీర్తనంతో తెలుగింటి ఆడపడుచులు పల్లెపడుచు వలె చక్కగా అలంకరించుకొని విద్యార్థులు, పెద్దవాళ్ళు, వారు వీరు భేదం లేకుండా అందరూ కూడా ఈ పండుగను బాగా ఆస్వాదిస్తున్నారు. జై రమారమణ గోవిందో. కనుక ఇక్కడంతా పండగ సంబరాలు కూడా అంబరాన్ని నడుతున్నాయని చెప్పొచ్చు. చూస్తే కనుక పట్టణంలో ఉన్నటువంటి బిజీ లైఫ్ గడిపేటువంటి యువతకు సంబంధించి కానీ ఇక్కడ నుంచి వెళ్ళి ఉద్యోగాలు చేసినట్టు వారు కూడా ఈ రోజుకి సంబంధించి కూడా ఇక్కడ గోదావరి జిల్లాలకు చేరుకోవడంతో కూడా ఇక్కడంతా కూడా సందడి వాతావరణం నెలకొని పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కుమార్ రాజుతో రాజు సాక్షి, వేలూరు జిల్లా నుంచి.